సిరియాలో ప్రజల చేత ఎన్నికైన వాడిని పక్కన పెట్టేసి ఐఎస్ఐఎస్ తీవ్రవాది ఎవరైతే ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల్ని తోసిపుచ్చి రాజ్యాన్ని హస్తగతం చేసుకున్న వాళ్ళకి అండగా నిలబడింది అమెరికా. తీరా చూస్తే ఎవడైతే ఐఎస్ఐఎస్ చీఫ్ అక్కడ ఇప్పుడు అధ్యక్షుడయ్యాడు. దాంతో ఐఎస్ఐఎస్ రెచ్చిపోతుంది. ఇప్పుడు మొన్న జరిగినటువంటి కాల్పులు ఏదైతే ఆస్ట్రేలియాలో జరిగిన కాల్పులు ఐఎస్ఐఎస్ జెండాని, అలాగే అమెరికాలో జరిగినటువంటి కాల్పులు కూడా ఐఎస్ఐఎస్ జెండాని. అంటే ఐఎస్ఐఎస్ ప్రపంచవ్యాప్తంగా ఎస్పెషల్లీ యూరప్ దేశాలను వెంటాడుతుంది. యూరప్ దేశాల అండతో అధికారంలోకి వచ్చినటువంటి ఐఎస్ఐఎస్ చీఫ్ ఏదైతే సిరియాని పాలిస్తున్నాడో అతని ఆధ్వర్యంలో. దీంతో ఇప్పుడు పరువు పోయినట్టయింది అమెరికా బ్రతుకు. దాంతో అమెరికా ఇప్పుడు ఏకంగా అటాక్స్ ప్రారంభించింది. మొత్తం 70 చోట్లన 70 ప్రదేశాలను ధ్వంసం చేసిందంట. జోర్డాన్ సైన్యం సహాయంతో ఈ దాడులు చేస్తోంది. అమెరికా ఏకంగా యుద్ధం చేస్తుంది సిరియా మీద. సిరియాలోని ఐఎస్ఐఎస్కి సంబంధించినటువంటి ఆయుధ స్థావరాలు, సాయుధ స్థావరాలు, ఎవరైతే సాయుధులు ఉన్నటువంటి స్థావరాల మీద దాడులు చేసాం. మొత్తం 100 చోట్ల దాడులు చేసాం. అందులో 70 ధ్వంసమైపోయినాయి అని అమెరికా చెప్తోంది.